వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కేసీఆర్ పై కక్ష సాధింపు మానుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఆదివారం రాయపర్తి మండల కేంద్రంలోని రాజీవ్ సెంటర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా నాయకులు పరపాటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పూసమతో పాటు మండల గ్రామ పార్టీ నాయకులతో కలిసి రోడ్పై బటాయించి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాత కేసీఆర్ పై అక్రమ కేసులు బనాయించాలని చూస్తే సహించేది లేదని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సుమారు గంట పాటు సాగిన ఈ ధర్నా వల్ల వరంగల్ ఖమ్మం జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. వర్ధన్నపేట సిఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో వచ్చి ధర్నా విరమింపచేశారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. నోటీస్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు. ఎవ్వరం భయపడదలుచుకోలేదు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటాం. ఉద్యమ సమయంలో ఎట్లయితే తెలంగాణ కోసం పోరాటం చేశామో ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం మా ప్రాణాలు తెగించైనా మేము పోరాటం చేస్తాం. కార్యకర్తలందరూ కూడా గట్టిగా ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీరు ఇచ్చిన హామీలు చేయకుండా ఇది డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉన్నారు. దీన్ని మున్సిపాలిటీ ఎన్నికల లోపల డైవర్షన్ చేసేందుకు మమ్మల్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు ఇచ్చిన 420 హామీలు, మీరు ఇచ్చిన 6 హామీలు ఏమైనాయి? ఇవాళ ప్రజలందరూ కూడా నిలదీస్తారు. ఎక్కడి పోయినా నిన్న తొర్రూరుకు వస్తే కూడా శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ ఎమ్మెల్యేను ఝాన్సీని కూడా ప్రజలు నిలదీశారు. మీరు ఏం చేసిందని ఓటు అడగడానికి వచ్చారు. మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారు అంటారు మేము మా వాళ్ళు ఏం చేయలేదు, నేను ఇప్పుడు దత్తత తీసుకొని చేసి పెడతానని మాట్లాడతాను. ఏం దత్తత తీసుకొని ఏం చేస్తావు? నీ బొంద 2.5 సంవత్సరాలు అయింది, ఇంకుండేది 1.5 సంవత్సరాలు. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, ఏది కూడా చక్కగా చేయలేదు, ఏ కార్యక్రమం చేయలేదు. ఊళ్ళల్లో పోతే ఇంటింటికి పోతే పెన్షన్ వాళ్ళు అంటారు మాకు 60,000 అప్పు పడ్డా 60,000 ఇవ్వమంటారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా ఉన్నావు, ఇయ్యలేదంటారు. మహిళలు 2,500 మాకు ఇప్పుడు 1,00,000 రూపాయల దాకా మీరు బాకీ పడ్డారు, ఇవ్వనంటారు. రైతు బంధు అగ్రాతికి ఎగ్గొట్టావు. దయచేసి సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని తిరిగేందుకే తిరగలేకనే కావాలని పోలీసులకి పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎదుర్కొన్నందుకు మేము సిద్ధంగా ఉన్నాం.